కాకపోతే ఏంటంటే దిగుబడి కూడా పెరుగుతుంది కాబట్టి నాలా వాళ్ళు కూడా బాగుపడాలి. నేను ఒక రైతును కాబట్టి నేను దళారుని కాదు, రెండోది కంపెనీ వాళ్ళు చెప్తే అచ్చి చేసేది కాదు. ఇది ఇదేంటంటే సేమ్ 1010 రేంజ్ ఉన్నది, 1010 టైప్ ఉంది, సేమ్ 1010 ఉన్నది. 1010 ఐకేప్ సెంటర్ కూడా నంబర్ 1 కాటి కిందనే పోతుంది. ఇది 25, 28 దాటలేదు ఇప్పటి వరకు. కాకపోతే ఇప్పుడు ఈ పంటను చూస్తే భీమా డబల్ 4 చూస్తే దాదాపు 30 దాటాలన్న ఆలోచన కనిపిస్తుంది. ఇతను నాటైన కూడా ఎక్కువ శాతం వీళ్ళ నాటైన ఆధారపడేది బీఆర్ఓల మీద. అవును, బీఆర్ఓ. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి కొత్తపల్లి గ్రామము, కొత్తపల్లి మండల కేంద్రము, కరీంనగర్ జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు రాములు గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న పంట వచ్చేసి వరి పంట. ఇది డెకో సీడ్స్ వరి, డెకో బీమా 44 అనేటువంటి రీసెర్చ్ వెరైటీకి సంబంధించిన పంటగా చెప్పుకోవచ్చు. ఇది రైతు మొదటిసారి సాగు చేయడం జరిగింది. ఇప్పుడు రాబోతోంది సీజన్లో చాలామంది రైతులు అయితే ఒక దొడ్డు రకం గురించి చాలామంది వేచి చూస్తున్నారు కదా. అలాంటి రైతులకి మరి రైతు మొదటిసారి సాగు చేశారు కదా, రైతు యొక్క అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక ఎకరాకి ఎంత దిగుబడి తీసుకోబోతున్నాడు, అదేవిధంగా ఈ యొక్క పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేశాడు, ఇప్పుడు సాగు చేసే అనుభవం చూసుకున్నైతే నెక్స్ట్ సీజన్లో ఇదే విత్తనం సాగు చేయాలనే ఆలోచన ఉందా, అలాంటి పూర్తి సమాచారం రైతు యొక్క అనుభవాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాములు గారు. సార్ నమస్తే. చెప్పండి రాములు గారు, ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉంది మీకు? నాకు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 6 ఎకరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? దాదాపు 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఏమేమి పంటలు పండించే అనుభవం ఉంది మీకు? నార్మల్గా పత్తి, మిర్చి, మక్క, ప్యాడి 4 రకాల పంటలు పండిస్తా. ఓకే. వరి ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తారు నార్మల్గా? దాదాపు 25 ఏళ్ళ బట్టి ప్యాడి సాగు చేస్తున్నాం. ఓకే. వరి ఎట్లా మీరు 2 సీజన్లు వేస్తారా, ఒకటే సీజన్ వేస్తారు? 2 పంటలు, ఖరీఫ్ రబీ సంవత్సరం 2 సార్లు వేస్తారు. 2 పంటలు తెస్తాం. మీ దగ్గరికి ఈరోజు ఎందుకు వచ్చినామంటే డెకో సీడ్స్ వరి, డెకో బీమా 44 ఉంటే రీసెర్చ్ రకం, దొడ్డు రకం సాగు చేస్తారు కదా, ఎట్లా ఉంది అనుభవం తెలుసుకుందామని వచ్చినాం. ఏంది అసలు ఈ విత్తనం గురించి మొదటిసారి సాగు చేయడం? మొదటిసారి ఇదే ఫస్ట్ టైం. ఎట్లా ఈ సీడ్ గురించి ఎట్లా తెలుసుకుని వేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? సీడ్ గురించి అంటే ఇప్పుడు షాప్ల కాడ ఉండే వాళ్ళ రైతులు గుంట్లుండి భీమా 44 అనేది బాగుంది అని చెప్పంటే నేను కూడా దీని గురించి తెలుసుకోవడం జరిగింది. తెలుసుకుంటే మన అబ్బాయి ఉండి రమేష్ పోతే మన సంజు ఏది పెట్లర్ షాప్ అయినా కూడా తాత బాగుంటుంది, ఇది పెడితే మంచిగా ఉంటుంది అంటే సరే అని చెప్పి నేను కూడా అంతకుముందు మన ఏది పాన్ కానీ మిగతా వాటి కూడా నేను స్టార్టింగ్ పిల్లలు పెట్టి రకరకాల కంపెనీలు పండించినాము. అయితే వీళ్ళు చెప్పుట్లా మనం కూడా సరే అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పని ఫస్ట్ టైం ఈ విత్తనాలు తీసుకొని సాగు చేయడం జరిగింది. ఎన్ని ఎకరాలు వేసుకోరు అసలు విత్తనం? మొత్తం 8 ఎకరాలు వేసినది. మీకు మొత్తం 8 ఎకరాలు ఉందా? నాకు ఉండేది 11 ఎకరాలు. 11 ఎకరాలు, 8 ఎకరాలు ఇది వేసారు. 8 ఎకరాలు ఇది. 3 ఎకరాలు వేరే వేసిరా? 3 ఎకరాలు వేరే వేసినాం. వేరే రకం వేసారు. వేరే రకం. ఇప్పుడు ఏంది 8 ఎకరాలు ఇదే రకం సాగు చేసారు, మొదటిసారి సాగు చేసారు. ఎట్లా అనిపిస్తుంది పంట చూస్తే మీకు? పంట చూస్తేనైతే ఒప్పుకోవచ్చు, బాగానే ఉంది. పిలక దశ కానీ దాదాపు 20 నుంచి 25 మధ్యలో పిలక దశలు ఉన్నాయి. గింజ వచ్చేసి కంకికి దాదాపు ఒక్కొక్క కంకికి 250 నుంచి 310-20 వరకు ఉన్నాయి గింజలు. గింజ వచ్చేసి ఒక్కొక్క కంకికి దిగుబడి అయితే బాగానే ఉంటుంది నాకు తెలిసి. ఓకే, సంతోషం ఉన్నది. మరి ఫీల్డ్ చూస్తే మటుకైతే సంతోషం, మంచిగా అనిపిస్తుంది, ఒప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఫీల్డ్ చూసే నీకు బాగానే అనిపిస్తుంది అంటున్నావు. గతంలో దాదాపు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది, ఎన్నో పంట ఎన్నో వెరైటీస్ కూడా వేసి ఉంటావు. ఎట్లా వేరే రకాలకి దీనికి తేడా ఏం గమనించాను? ప్రధానంగా చెప్పాలంటే ఏం చెప్తావు? ప్యాడీల మటుకైతే వేరే రకానికి దీనికైతే దీనికి మందులు కూడా పెద్దగా వాడలేదు. ఓకే. ఒక 2 టైమ్స్ స్ప్రే చేసినాం. ఒకసారి ముగ్గుపూరికి ఒకసారి మందు కొట్టినాం. మొన్న పోతే ఏది చివరి దశగా ఇన్నాక టీల్టూని పసుపు కొట్టినాం. ఓకే. అంతకు ముందు దాదాపు ఏది గంట మందులనే క్లోరీ యూరియా కొట్టి చల్లేది, మళ్ళీ మందులు కొట్టేది. సెకండ్ టైం ముగిపురుకు అది మన వేరే మందులు కొట్టేది. కానీ ఇప్పుడు దీనికి పెద్ద మందులు కూడా ఏం కొట్టలేదు. 2 టైం, ఒకసారి ముగిపురుకు కొట్టినాం, ఒకసారి 2 సార్లు స్ప్రే చేసినాం. 2 టైమ్స్ స్ప్రే చేసినాం. ఓకే. ఇప్పుడు ఏంది పంట చూస్తే మొదటిసారి సాగు చేసిన అనుభవం అంటున్నావు. ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది? పంట వచ్చేసి నాకైతే దాదాపు 20 నుంచి 31 క్వింటల్ 32 దాకా దిగచ్చు అనుకుంటున్నా. ఓకే. మాక్సిమం అయితే 28 నుంచి 32 మధ్యలో దిగాలన్న ఆలోచన ఉంది నాకు. 30+ అయితే పెరిగే అవకాశం ఉంది. 30 అయితే దాదాపు దాటాలని ఉన్నది. 30 అయితే ఎట్లా? నువ్వు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి సాగు చేస్తున్నావు కదా, నువ్వు యావరేజ్ ఎన్ని క్వింటాలు తీసావు ఒక ఎకరాకి? యావరేజ్ అంటే ఇప్పుడు వర్షాకాలం ఫీల్డ్ బాగా ఆగిపోతుంది. కాకపోతే దాదాపు 25-28 దాటలేదు ఇప్పటి వరకు. కాకపోతే ఇప్పుడు ఈ పంటను చూస్తే భీమా 44 చూస్తే దాదాపు 30 దాటాలన్న ఆలోచన కనిపిస్తుంది. మంచిగా ఉంది, విత్తనం బాగుంది. ఓకే. చుట్టుపక్కల కూడా చాలా రకాలు కనిపిస్తున్నాయి. చాలా మంది వెరైటీ కూడా వేసి ఉంటారు. ఏంది గతం వాళ్ళు కూడా ఏమంటారు ఈ రకాన్ని చూసి? నీకు వాళ్ళకి తేడా కనిపిస్తుందా వేరే రకాలతో పోల్చి? కనిపిస్తుంది. మా రైతులు కూడా ఇవి ఏం వడ్లు అని చెప్పంటే ఇట్లా భీమా 44 అంటే సరే బాగుంది అని చెప్పి వాళ్ళు కూడా పెట్టాలనే ఆలోచన కొద్దే ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ పంటకు ఇప్పుడు నెక్స్ట్ రబీలో కూడా పెట్టాలనే ఆలోచన కొద్దే వాళ్ళు కూడా చెప్పారు. ఓకే. దీనికి
తెగులు కూడా పెద్దగా ఏం లేదు వాస్తవంగా. ఇప్పుడు పెద్దగా మందులు కొట్టాలి అది అన్నంత ఇబ్బంది అయితే ఏం లేదు. అగ్గి తెగులు లాంటిది ఏం రాలేదు, ఏది లేదు ఇప్పటి వరకు అయితే. సుడిదోమ ఏది లేదు. ఇప్పుడు పంట మంచిగా ఉంది, పంట కూడా బాగుంది. ఇంకోటి నువ్వు విత్తనం దాదాపు 280 నుంచి 300 గింజలు వస్తున్నాయి అంటున్నావు. మరి వచ్చిన గింజలు మొత్తం కింది నుంచి పై వరకు పాలు పోసుకొని ఉంటేనే తాలు కనిపిస్తుంది మనకు. అంటే ఇప్పుడు దాదాపు అయితే పాలు పోసినాయి, ఇగో మొదటి కాబట్టి ఇగో పాలు పోసినాయి. దాదాపు 99% పాలు పోసినాయి ఇవి. ఏం తాళైతే లేవు, గొలుసులో తాళైతే లేవు. ఇక దబ్బన నోట్లో ఒక్కటి రెండు అంటే తినంగా ఉంటుంది, మెతుకుపోతుంది, పెద్ద చెప్పలేము. కాకపోతే దాదాపు అయితే 99% అయితే పాలు పోసుకున్నాయి ఇవి. ప్రతిదీ కిందిది కూడా పాలు పోసుకున్నాయి. మంచిగా ఉంది గింజ క్వాలిటీ, గింజ కూడా క్వాలిటీ బాగానే ఉంది మంచిగా. ఇంకోటి ఏంటంటే గింజలు వచ్చిన లెక్క ఒకటైతే మనకి పంట కోసినప్పుడు 6 వేసాలు లోపలికి వచ్చినాం సరే, నువ్వు లోపలికి వెళ్ళి నడుస్తాం దులితే రాలిపోతుండే, రాలిపోయే తత్వం ఉంది ఇందులో. ఇట్లా దులిపితే రాలే తత్వం కూడా లేదు, గట్టిగానే ఉన్నది ఇత్తనం. ఇతను కూడా మంచిగా ఉంది, మంచిగా బాగానే ఉంది, గట్టిగా ఉంది. రాళ్ళ తత్వం కూడా లేదు, కొంత తట్టుకునే శక్తి కూడా ఉన్నది. గాడుపులో కూడా తట్టుకునే శక్తి కూడా ఉన్నది. ఇంకోటి తెల్ల కంకులు గమనించారా? తెల్ల కంకులు చూడండి, ఒక కంకి కనబడుతుందో చూడుర్రి, ఒక కంకి కూడా కనబడదు. తెల్ల కంకులు లేవు, ఒక కంకి కూడా కనబడదు. మంచిగా కనిపిస్తుంది నాకు కూడా, పంట చూస్తే బాగానే అనిపిస్తుంది. తెల్ల కంకి శాతం తక్కువనే లేదు, 100% లేదు. ఇంకోటి గత 15 రోజుల నుంచి బాగా వర్షాలు వచ్చినాయి. ఎట్లా వర్షాలకు కూడా కిందికి పడిపోయే అవకాశం మనకు అనిపించరా? ఈ పంట కిందికి పడ్డదేమన్నా? కిందికి అయితే పడలేదు ఇప్పటి వరకు, కిందికి పడలేదు. మరీ కోతకొచ్చినాక వర్షం పడితే చెప్పలేము. ఇప్పుడు మరీ పూరా అయితే కోతకొచ్చినాక వర్షం పడితే మనం ఉరుగు తొరగచ్చు, ఎందుకంటే హైట్ బాగా పెరిగింది, అంటే మీడియం మంచిగా ఉన్నది. కంకి అయినాక వర్షం పడితే కొంత మట్టుకు ఒరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇదే కాదు, ఏదైనా ఉరుగుతుంది అక్కడ. కానీ ఇప్పటికైతే వర్షానికైతే కింద వాళ్ళే తట్టుకునే ఉంది. ఇప్పుడు విత్తన మోతాదు గురించి మాట్లాడుకుంటే ఎకరాకి ఎన్ని కిలోల విత్తనం వేసినావు, ఎన్ని కిలోల ప్యాకెట్ మార్కెట్లో అందుబాటులో ఉంది? ఇప్పుడు ఎకరానికంటే 2 ఎకరాలకు 3 ప్యాకెట్లు చొప్పున 8 ఎకరాలు పెట్టినాయి. 2 ఎకరాలకి 3 ప్యాకెట్లు, ఒక్కొక్క బ్యాగు 10 కిలోల బ్యాగ్ అవి. అయితే 2 ఎకరాలకు 3 ఎకరానికి బ్యాగున్నర, ఒక బ్యాగున్నర 15 కిలోల అందాతోటి నా పోయడం జరిగింది. మళ్ళీ ఒకటి ఏంటంటే మనకు ఇత్తనం నాటైన కూడా ఎక్కువ శాతం వేళ మన నాటైన ఆధారపడేది బీఆర్ఓల మీద. అందు గురించే ఇప్పుడు ఎకరానికి 2 ఎకరాలకు 2 సరిపోతాయి అన్నారు. కానీ మరి బీఆర్ఓలు వేసేది మరి సరిపోతే మళ్ళీ పోతామని చెప్పని ఇగో బత్త పోతామని అని చెప్తే తెచ్చిపోవడం జరిగింది. మిగిలితే పడేసిన మస్తే కానీ తక్కువ తిడిపోతాం. బీఆర్ఓలు అనేది రారాళ్ళు, ఇప్పుడు నారు ఉన్నదంటే వేసిపోతారు, మళ్ళీ తక్కువ పడదంటే మళ్ళీ రమ్మంటే వాళ్ళు రారు. అందు గురించే వాళ్ళు 10 కిలోలు చెప్పారు, కాకపోతే మనం 15 కిలోలు పోసుకున్నాము. ఇక వాళ్ళు బీఆర్ఓలు కాబట్టి ఒక ఎక్క తక్కనే వేసినట్లు. మొత్తానికి అయితే ఎకరాకి విత్తనం అవుతుంది 15 కిలోలు, ప్యాకెట్ 10 కిలోలు అందుబాటులో ఉంటుంది. ఇట్లా మండే కట్టినప్పుడు మొలక శాతం మంచిగా వచ్చిందా? గింజ మొలక శాతం బాగా సూపర్ ఉంది, 100% మొలక వచ్చింది. నారు కూడా ఎట్లా ఉంది? నారు కూడా బాగా మంచిగా దక్కింది, బాగా దక్కింది. మంచి కొనలు ఎండిపోవడం అట్లాంటిది ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. నారు కూడా మంచి సూపర్ నారు వచ్చింది. సూపర్ నారు దక్కింది. ఎన్ని రోజులు నారు నాటిరు? దాదాపు నాకు నాట వచ్చేసి నీకు నెలకు వస్తా అని చెప్పిరాళ్ళు బీఆర్ఓలు, కాకపోతే నెల మీద 5 రోజులకు వచ్చిరాళ్ళు, లేట్ అయింది. రెండోది ఏంటంటే నాది 11 ఎకరాల ఫీల్డ్ వేసుకుంటే 4 రోజులు గడిచింది. దాదాపు నెల మీద 5 నుంచి నెల మీద 8-9 రోజుల వరకు నాట అయిపోయింది నాది. ఎన్ని పోసాలు పెట్టుకోరు నారు కూడా? దీనికి నారు దాదాపు ఒక్కొక్కటి గంటకు 3-4 కర్రలు పెట్టాడు. 3-4 కర్రలు పెట్టాడు. వాస్తవం చెప్పాలంటే 2 పెట్టాలి, కానీ మనం ఎందుకంటే బత్త ఎక్క తక్కువ ఉంది కాబట్టి ఒక ఎందుకంటే వాళ్ళకు ఎద్దెడతారు అంటే డిస్టెన్స్ దూరం పెడతారు వాళ్ళు. అందు గురించి 3-4 కర్రలు వేసారు, ఏమని చెప్పినాం మేము కూడా అట్లా. ఇంకొకటి ఇప్పుడు మీరు పంట కోస్తురు, ఎక్కడ అమ్ముతారు? మార్కెట్లో ఎక్కడ అమ్ముతారు మీరు ప్రెజెంట్? దాదాపు మా కొత్తపల్లిగాడ ఐకేఎఫ్ సెంటర్ ఉంటుంది, పోతే లక్ష్మీపూర్ మల్కాపూర్లో ఐకేఎఫ్ సెంటర్ ఉంటుంది. మాకు మల్కాపూర్కి ఐకేఎఫ్ సెంటర్కే కొడతాం మేము. ఐకేఎఫ్ సెంటర్ ఎట్లా? ఇప్పుడు ఈ విత్తనం చూస్తే గతంలో అనేక రకాలు చూసినాం, ఈ విత్తనం చూస్తే ఐకేఎఫ్ సెంటర్ లో ఇట్లా ఏ గ్రేడ్ పోయే అవకాశం ఉంది? ఐకేఎఫ్ సెంటర్ కూడా నంబర్ 1 కాటి కిందనే పోతుంది. ఇది ఏ గ్రేడ్ లో పోతుంది. రెండో ఇత్తనం కూడా పొడుగు మంచిగా ఉండదు. ఇది మన ఏది మహేంద్ర 404 కేవీ డబ్బా అవి ఏంటంటే ఇత్తనం పొట్టుకుంటాయి అన్నట్టుగా, పొట్టిగా ఉండి దొడ్డుకుంటాయి. ఇదేంటంటే సేమ్ 1010 రేంజ్ ఉన్నది, 1010 టైప్ ఉంది, సేమ్ 1010 ఉన్నది. 1010 రేంజ్ నువ్వు చూస్తే 1010 వీటిని డిఫరెన్స్ ఏర్పడి చేయరాలు సెంటర్లు కూడా 1010 అంటారు కూడా అట్లున్నాయి ఇత్తనాలు కూడా. ఏ గ్రేడ్ గ్రేడ్ నంబర్ 1. ఎంత ఉంది ఇక్కడ మీకు ఐకేఎఫ్ సెంటర్ రేట్? ఎంత? ఐకేఎఫ్ సెంటర్ రేట్ వచ్చేసి 2360 రూపాయలు ఉన్నది. అంటే మొన్న పెరిగిన రేటు తోటి ఈ సంవత్సరం మొన్న పెరిగిన దాంతో 2360. ఇప్పుడు ఇట్లాంటి పంటలను సాగు చేసి 2 క్వింటాలు పెరిగింది అంటున్నాం ఇంతకు ముందు. దాదాపు 100% పెరుగుతుంది పక్క. ఎందుకంటే మనం చూస్తాం కదా, చేస్తాం కదా, అప్పటికిప్పటికి ఏంటంటే పైరు బాగుంది,
ఫీల్డ్ బాగానే ఉన్నది. మళ్ళీ ఒకటి తెల్ల కంకులు అనేవి లేవు, ఓకే బాగానే ఉన్నది. కాబట్టి దాదాపు 3-4 క్వింటాలు పెరగాలన్న ఆలోచన నాకు ఉన్నది. 3-4 క్వింటాలు పెరిగిందంటే కింటాకి నువ్వు 2,000 వేసుకున్నా రైతుకి ఒక 6-7 బెనిఫిటే. 6-7 బెనిఫిట్ మిలగాలి. రెండోది రైతు కాబట్టి రైతులు కూడా బాగుండాలి. నేనే కాదు, నాతోటి రైతులు కూడా బాగుపడాలని ఆలోచన నాకు. ఇప్పుడు నేను రైతునే, నాతో ఇప్పుడు ఎందుకంటే మా రైతులు కూడా తోపండి చూసుకుంటే కూడా ఏం సీడ్ అన్న అంటే కూడా నేను బీమా డబుల్ ఫారం చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా పెట్టనీకి ముందు ఉన్నారు, రేషన్ పెట్టనీకి. కాకపోతే ఏంటంటే దిగుబడి కూడా పెరుగుతుంది కాబట్టి నాలా వాళ్ళు కూడా బాగుపడాలి. నేను ఒక రైతును కాబట్టి నేను దళారుని కాదు. రెండోది కంపెనీ వాళ్ళు చెప్తే అచ్చి చేసేది కాదు ఇది. ఓకే, కంపెనీ వాళ్ళు చెప్తున్నాం కూడా ఏం చెప్తలేవు, నీ సొంత అనుభవమే చెప్తున్నావు. సొంత అనుభవం ఇది. ఎందుకంటే మనం పండించినాం కాబట్టి చూతాకుపడుతుంది కదా ఫీల్డ్ మీద. నీకు నేనేదో మోసం చేసేది ఏం లేదు ఇలా. నేను ఒక రైతును కాబట్టి అట్లా చెప్పాను కాదు నేను. ఓకే, 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు చూస్తారు దొడ్డు రకం సాగు చేయాలనుకుంటే ఇప్పుడు రాబోతున్న రబీ సీజన్కి అయినా సరే సంవత్సరం పొడవునా సాగు చేయాలనుకున్న రైతులకి ఏమని చెప్తావు ఈ విత్తనం పైన పెట్టుకుంటే? ప్రతి రైతు పెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాలా మీరు కూడా బాగుపడాలని ఆలోచన నాకు వద్ద చెప్తున్నాను నేను. మీరేదో ఇస్తారని కాదు నాకు. ఎందుకంటే నేను బాగుపడితే మీరు బాగుపడితే నాకు చాలా సంతోషం నాకు. అంతకు మించి ఒక రైతుకు రైతు సపోర్ట్ అంతే. ఎందుకంటే ఒక మంచి ఇత్తనం ఎంచుకున్నామంటే ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఎకరానికి 3-4 క్వింటాలు పెరిగినాయంటే సంతోషమే. దాదాపు 8-10 వేల రూపాయలు వచ్చినట్టే కదా. అందు గురించే ప్రతి రైతు పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నేను. ఓకే, మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు రాములు గారు సాగు చేసినటువంటి డెకో సీడ్స్ వారి డెకో బీమా 44 రీసెర్చ్ వెరైటీకి సంబంధించి దొడ్డు రకం యొక్క సాగు అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటిసారి సాగు చేసే తన అనుభవంలో దాదాపుగా నేను గతంలో 25 సంవత్సరాల నుంచి సాగు చేసిన వ్యవసాయ సాగులో ఈ విత్తనం బాగుందని చెప్తున్నారు. దాదాపు 2-3 క్వింటాల దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఐకేపీ సెంటర్లో కూడా ఏ గ్రేడ్ పోయేటటువంటి విత్తనంగా కనిపిస్తుంది. గింజ నాణ్యత బాగుండడంతో పాటు గొలుసుకి ప్రతి గింజ కూడా పాలు పోసుకొని ప్రతి గింజ గట్టిగా ఉండడం వల్ల మార్కెట్లో కూడా మంచి రేటుకు పోయే అవకాశం ఉంది. రైతు కూడా అధిక దిగుబడి వచ్చే అవకాశంగా ఉంది. చీడపీడలు కూడా ఏమాత్రం ఆశించకుండా దాదాపు 135 రోజుల పంట కాలంతో కూడుకున్న ఈ పంట ప్రస్తుతం 120 రోజుల పంటలో ఉంది. ఇంకొక 15 రోజుల్లో కోయబోతుందని చెప్తున్నారు. విత్తనం కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే డెకో సీడ్స్ కంపెనీ నుంచి ప్రతినిధులు మీతో మాట్లాడి విత్తనాన్ని 2 తెలుగు రాష్ట్రాలకి ప్రతి రైతుకు పంపించే అవకాశం ఉంది. మరి ఇది రోజు ఈ వీడియోలో డెకో సీడ్స్ వారి డెకో బీమా 44 రీసెర్చ్ దొడ్డు రకం యొక్క రైతు సాగు యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికల్చర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.